ఏసీ స్లీపర్ బస్ ఎక్కుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేది ముందు వినండి. మీరు ఏసీ స్లీపర్ బస్ ఎక్కేటప్పుడు లోపల ఎలా ఉందో అబ్జర్వ్ చేయండి. రెండు రకాలైనటువంటి ఏసీ స్లీపర్ బస్సులు ఉంటాయండి. అసలు ఏసీ స్లీపర్ బస్ అంటేనే చాలా డేంజర్. కొన్ని కంట్రీస్లో ఏసీ స్లీపర్ బస్సుని బ్యాన్ చేశారు. ఈ విషయం ఎంతమందికి తెలుసండి మీలో? ఏసీ బస్సుల్లో రెండు రకాలైనవి ఉంటాయండి. మొదటి రకం కంప్లీట్ స్లీపర్ అన్నమాట, అంటే కంప్లీట్ బెర్త్లు ఉంటాయి. అవి నేను మీకు ముందు పెడుతున్నాను, చాలా జాగ్రత్తగా చూడండి. రెండో రకం స్లీపర్ బస్సు ఉంటుందండి, డెడ్లీ డేంజర్ అనమాట. పైన బెర్త్లు ఉంటాయి, కింద ఎక్కువ సీట్లు ఉంటాయి. చూడండి, మన వాళ్ళకి ఎంత ఆశ చూడండి, ఎక్కువ సీట్లు అనమాట. అది సిట్టింగ్ ఇస్తారు. ఏదైనా ప్రమాదం జరిగితే రెండో రకం చెప్పాను కదా, కింద సీట్లు ఉన్నాయి చూసారా, కింద సీట్లు ఉంటాయి, పైన బెర్త్లు ఉంటాయి. ఇది మహా డేంజర్ అండి. ఏదైనా ప్రమాదం జరిగితే అసలు బయటకు రావడానికి కూడా ఛాన్స్ ఉండదు అనమాట. ఎక్కువ మంది చనిపోవడానికి ఆస్కారం ఉంది. ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి. నేను చెప్తున్నటువంటి విషయాలు ఒక్క చోట కూడా మిస్ కాకండి, అంత మంచి విషయాలు చెప్తున్నానండి. ఏసీ స్లీపర్ బస్ ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మన ఛానల్లో ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఏసీ స్లీపర్ బస్కి ఎక్కువ ప్లేస్ అనేది ఉండాలి. అసలు ఇటు రైట్ సైడ్ అనుకుంటా సింగిల్ బెర్త్లు ఉంటాయి, అవి కంప్లీట్గా తీసేయాలి అని కూడా నేను చెప్పాను. మా కాలంలో మన ఛానల్లో వీడియో ఉంది, అది చూడండి. ఏసీ స్లీపర్ బస్సులో ముందు ప్రమాదం జరిగినప్పుడు బయటపడాలంటే చాలా ప్లేస్ కావాలి. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా మన ఛానల్లో ఉన్నాయి, వాటిల్లో చెప్పాను. ప్లేస్ అనేది ఉండాలి. ఇరుగ్గా ఉంటుంది, ఒక మనిషి మాత్రమే పట్టగలడండి. ఏసీ స్లీపర్ బస్ రెండో రకం చెప్పాను కదా.